సంగతి మర్చిపోయారు ఈయన. రాజేంద్రిక, ఇప్పుడు భోజనం తినిపించే కార్యక్రమం అంట. కూర్చో, నేను నీకు తినిపిస్తాను. మనకి తొందరే వచ్చిందండి. ముందు జై మంగకి తినిపించని. అయ్యో, నేను తర్వాత తింటాను పిన్ని. ఈవిడు మంగా మేడమా లేక నిత్య గారా? తర్వాత తింటావా? ఏ? నేను పెళ్లి కూతురు కలిసి తింటామండి. కుదరదు, నువ్వు ఇప్పుడే తినాలి. నీకు నా చేత్తు తినిపిస్తాను. నాకు మీ చేత్తోనే తినాలనుంది, కానీ కానీ లేదు, గీని లేదు. కూర్చో. అంటే ఈవిడ నిత్య గారు. పదమంగా, జై వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళి భోంచేద్దాం. రా. జై, షిట్. ఏంటంటే ఏం చేస్తున్నావు జై? మా ఆవిడికి అన్నం తినిపిస్తున్నాను. మంగకి నేను భోజనం పెడతాను. ఉండు, గోరింట కడుక్కొస్తాను. ఆంటీ, ఎందుకంటే గోరింట కడిగేసుకున్నారు? నువ్వు మా ఇంటికొచ్చిన అతిథివి జై, నువ్వు పనులు చేయడమేంటి? లే ముందు. పర్వాలేదంటీ, నా భార్యకి కదా నేను భోజనం పెడుతున్నాను. నేనుండగా నీకు ఆ శ్రమ ఎందుకు జై? నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యిరా. భోజనం వడ్డిస్తాను. చారీ, తీసుకెళ్ళు. మేడం, పదండి సార్. ఏం కాదంటీ. వెళ్ళు జై, ఫ్రెష్ అప్ అవ్వు. తీసుకెళ్ళు చారీ. రండి సార్, మేడం గారు చెప్తున్నారు కదా, ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అప్ అవుతురు గాని. రండి మీరు, పదండి. బేబీ, నువ్వు ఇలా రా. పద బేబీ, పద. పిన్ని, బాబాయ్ కూర్చోండి, భోంచేద్దాం. మీరు కానివ్వండి అమ్మా. రండి రండి. ఆంటీ ఎక్కడ? అన్నం ప్లేట్ కూడా లేదు. అది పెళ్లి కూతురికి అన్నం తినిపించడానికి పైకి తీసుకెళ్ళింది. ఏంటి? నీకోసం నేను కలిపిన అన్నాన్ని పెళ్లి కూతురు పెట్టడానికి తీసుకెళ్ళిందా? మీరు పెళ్లి కూతురికి అన్నం పెట్టాలన్నారు కదా, అందుకని. నేను మేడం గారికి ఏమీ చెప్పలేదు మహాప్రభు. నాకు చారి గారు ఏం చెప్పలేదు. గోరింటాకు ఉదాహరణతో నేనే ఊహించాను. సో
నేను పెళ్లి కూతురుని చూడకుండా చేసావన్నమాట. రేపు పెళ్లిలో ఎలాగో చూస్తారు కదా, తొందర ఏముందండి. ఈరోజు చూస్తే నష్టమే ఉంది. నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టండి. ఆంటీ పెడతానంది కదా. ఏ మీరు తినిపించరా? నువ్వు అలా ముద్దుగా అడిగితే కాదంట నా బంగారం. మీరు నాకే సొంతం, నాకు మాత్రమే సొంతం. ఏంటి బేబీ నువ్వు చేసిన పని? జైతో అన్నం తినిపించుకుంటావా? బావ ముద్ద కలిపి పెడుతుంటే నేనెలా కాదనేది మామ్? ఇప్పటికే మంగ చాలా బాధపడుతుంది. ఓ మరి నేనెంత బాధపడాలి మామ్? నేనెంతగానో ఇష్టపడి ప్రేమించి జీవితాన్ని పంచుకోవాలనుకున్న జై మరొకరి సొంతం అయితే నేనెంత ఫీల్ అవ్వాలి? బేబీ కానీ నేనేం ఫీల్ అవ్వట్లేదు మామ్, బాధపడట్లేదు. జై నా అక్కకే కదా సొంతమయ్యాడు, హ్యాపీగా ఉంది. భర్త అవ్వాల్సిన వాడు బావయ్యాడు, అంతే కదా, ఆనందంగా ఉంది. థ్యాంక్ గాడ్. ఇంకెప్పుడు ఇలా చేయకు బేబీ. సర్లే అన్నం తిను. వద్దు మామ్, నాకు ఆకలిగా లేదు. అక్కని బావని నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోయింది. చాలు, నువ్వు కిందకెళ్ళు మామ్, నేను నిద్రపోతాను. ఆకలితో పడుకుంటావా? కొంచెం తిను బేబీ. ఆకలిగా లేదన్నాను కదా మామ్. రేపు నా పెళ్ళి, అదింకా ఆనందంగా ఉంది. నువ్వు వెళ్ళు మామ్, అక్కడ వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. పెళ్లి కూతురికి అన్నం పెట్టాను అని చెప్పు. సరే బేబీ, గుడ్ నైట్. హ్మ్. ఈ అన్నం నాదే, జై నావాడే. ఈ రాత్రికే ఆ మంగ చావు. జై బేబీ నువ్వు వెళ్ళరా. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్నట్టుందమ్మా నీ పరిస్థితి. అలా చేత్తో గోరింటా పెట్టించుకున్నావని సంబరపడ్డావో లేదు, ఇలా జై చేతి ముద్ద నీ నోటికి అందకుండా చేసిందమ్మా మంగ. అయినా నీ అవివేకం కాకపోతే ఒకసారి నువ్వు అనుకున్నది జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలాగనుకున్నావమ్మా? ఏతావాత మాకర్థమైందేంటంటే ఇక నువ్వు ఏమీ చేయలేవని, ఏం చేసినా నీ పాచిక పారదని. తెల్లారితే పెళ్ళి,
ఆ కుర్రోడితో తాళి కట్టించుకొని అమెరికా వెళ్ళి కాపురం చేయడం తప్ప నువ్వేమీ చేయలేవమ్మా. నీ జీవితం ఆ కుర్రాడికి అంకితం, మా జయ మంగకు సొంతం, అంతే. ఆపుతారా? నేను నిత్యని. ఓటమిని అంత ఈజీగా ఒప్పుకునేదాన్ని కాదు. ఒప్పుకోక ఏం చేస్తావమ్మా? అలా వచ్చినప్పుడు తల వంచాలి, తప్పదు. నేను తల వంచే రకం కాదు, వచ్చిన అలని మింగేసే రకం. అలా నీకు నువ్వే డప్పు కొట్టుకుంటే ఏం లాభమమ్మా? ఇది డప్పు కాదు, నా దమ్ము. ఇట్స్ మై స్టామినా. నేను తలచుకుంటే ఏవైనా చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎంత పెద్ద వార్ అయినా ఆఖరికి బుల్లెట్తో ఆగిపోతుంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిట్ట చివరి సొల్యూషన్తో సాల్వ్ అవుతుంది. మంగకు ఈ నెట్టే ఫినిషింగ్ ఇస్తాను. దానికి టుమారో మార్నింగ్ సన్ రైజ్ చూసే ఛాన్స్ ఇవ్వను. అన్ని దారులు మూసుకుపోయాక ఏం చేస్తావమ్మా? మంగ బెడ్రూమ్ బ్యాక్ డోర్ తెరిచి ఉంది కదా. చావు దాని దగ్గరికి వెళ్ళడానికి ఆ స్పేస్ సరిపోతుంది. దానికి డెత్ రావడానికి ఆ డోర్ చాలు. ఇప్పుడు మంగని ఏం చేయబోతున్నావమ్మా? జై కోసం మంగ బెడ్రూమ్లో వెయిట్ చేస్తుంది. కాసేపట్లో కుంకుమ పువ్వు కలిపిన మిల్క్ తీసుకుని జై వస్తాడు. జై వచ్చేలోపు మంగ ప్లేస్లో నేనుండాలి. ఇంత చేసి ఆ పాలు తాగటం కోసం ప్లాన్ చేశావమ్మా? ఆఫ్టర్ ఆల్ పాల కోసం నిత్య మొహం వచ్చిందనుకుంటున్నారా? తన ప్లాన్ ఇంకేదో అయి ఉంటుంది. నువ్వు చెప్పమ్మా. జై వచ్చేలోపు నేను మంగను కాన్షియస్లో లేకుండా చేస్తాను. మీరు మంగను ఎత్తుకెళ్ళిపోయి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయండి. మేమా? ఏ చెయ్యరా? చేయకపోతే మేము నిమజ్జనం అవుతాం కదమ్మా. ఇంకో ప్లాన్ ఉంటే చెప్పమ్మా. ఈ యుద్ధాన్ని ఆపడానికి నేను వాడుతున్న ఆఖరి బుల్లెట్ ఇదే. ఇంకో సొల్యూషన్ లేదు. వెయిట్ అండ్ వాచ్.
దాన్ని బయటకు తీసుకెళ్ళండి. జై వచ్చేస్తాడు, త్వరగా తీసుకెళ్ళండి. కమ్ ఆన్, గో. Come on, fast! చెప్పింది గుర్తుంది కదా? దీన్ని సాగర్లో పడేసి చచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్నాక తిరిగి రండి. వెళ్ళండి. ఏయ్, అప్పుడు పడుకున్నావా? మీరు లేకుండా నిద్రపోతానా? లేచి పాలు తాగు. లేపండి. ఏంటి కొత్తగా? ఇదిగో ఈ పాలు తాగు. తాగించండి. ఏంటి? మీరే పాలు తాగించండి. ఏ, నువ్వు తాగలేవా? ఏ, మీరు తాగించలేరా? ఇందాక అన్నం తినిపించారుగా, అలాగే పాలు తాగించండి. అయినా నా చేతికి గోరింటాకుంది కదా, ఎలా తాగేది? సరే తాగు. ఎంత ఏజ్ వచ్చినా సరిగా పాలు తాగడం కూడా రాదు నీకు. చూడు పాలు మీగడ ఎలా పెదాలు కంటుకున్నాయో. తుడవండి. ఏంటి? పెదాల కంటుకున్న పాలని తుడవండి. ఏంటి అన్ని కొత్త కొత్తగా చెప్తున్నావు? ఈ కొంగుతో తుడవండి. అదేంటి మీ బయట కొంగుతో మాకు కథ తుడుస్తారు? అవునా? మరి నేను గదిలో ఉంటే మీరెందుకు పాలు తెచ్చారు? మీరు గదిలో ఉంటే నేను కదా పాలు తేవాలి. అది మన పెళ్ళైన కొత్తలో. ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావు. అప్పుడు నేను మీకు పాల గ్లాస్ ఇచ్చినందుకు ఇప్పుడు మీరు నాకు పాల గ్లాస్ ఇస్తున్నారన్నమాట. హే, నువ్వేనా? ఏ అనుమానమా? కాదు, తేడాగా ఉన్నావేంటి?